వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతూ కోట్లు కొల్లగొడుతున్న కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కల్తీ వస్తువులతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. టీ పొడి మొదలు అన్నీ కల్తీ చేసేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో భారీగా కల్తీ నెయ్యి తయారీ విక్రయ ముఠా బండారాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు బట్టబయలు చేశారు. గ్రేటర్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో భారీ ఎత్తున కల్తీ నెయ్యి దందా వెలుగులోకి వచ్చింది. ఏకకాలంలో 130 ప్రాంగణాలలో ఈ దాడులు చేపట్టగా అందులో 39 తయారీ కేంద్రాలు, 91 విక్రయ దుకాణాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలలో సుమారు 36 టన్నుల కల్తీ నెయ్యి, దానికి ఉపయోగించే ముడి పదార్థాలు, హానికరమైన రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న మిగతా సరుకును ఫుడ్ సేఫ్టీ అథారిటీకి అప్పగించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందులో సుమారు 26 టన్నుల కల్తీ నెయ్యి, 9 టన్నుల క్రీమ్ ముడి సరుకు, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి డాల్డా, 3 రకాలకు చెందిన 6 కృత్రిమ సువాసన ద్రవాల బాటిళ్లు, 30 కేజీల స్టార్చ్ పిండి పదార్థం ఉన్నాయని వెల్లడించారు. తయారు చేసిన నకిలీ నెయ్యిని 10% నుండి 40% వరకు కల్తీ చేస్తూ పూజ, దీపం నెయ్యిగా రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్వీట్ షాపులు, ఆయుర్వేద మందుల దుకాణాలు, డైరీ షాపులు, స్టార్ హోటళ్లు, కేటరర్లకు విక్రయిస్తున్నారు. కల్తీకి కావాల్సిన ముడి పదార్థాలు మిల్క్ క్రీమ్ను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి దిగుమతి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాసిరకం పదార్థాలతో అతి తక్కువ ఖర్చుతో తయారైన ఈ సరుకును మార్కెట్లో అసలు నెయ్యి ధరలకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసి డబ్బులు దండుకుంటున్నారు. కల్తీ నెయ్యి వినియోగంతో శరీరంలో ట్రాన్స్ ఫ్యాట్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ అధికం కావడంతో గుండె జబ్బులు, పక్షవాతం, జీర్ణక్రియ, కాలేయం, మూత్రపిండాలపై పడుతుందని వైద్యులు తెలిపారు. చర్మ సంబంధిత అలర్జీలు, దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.